హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా స్టాటిక్ జీకోలో భాగంగా క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. సో క్లాసికల్ డాన్సెస్ అనేది ఇండియాలో 8 ఉన్నాయా 9 ఉన్నాయా ఎందుకు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక డ్యాన్స్ ఫామ్ అనేది ఏ రాష్ట్రంలో ఒరిజినేట్ అయింది, చాలా సింపుల్గా ఎట్లా గుర్తుంచుకోవాలి అనేది చూస్తున్నాం. ఎందుకంటే పోటీ పరీక్ష ఏదైనా ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది మనం చదువుతూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. మరి మీరు ఎప్పుడు కూడా మర్చిపోయిన విధంగా సింపుల్గా మీకు చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. పోటీ పరీక్ష ఏదైనా మనకి యొక్క ఇండియన్ కల్చర్ నుంచి మనకి చాలా బిట్స్ వస్తూ ఉంటాయి. మరి జాగ్రత్తగా గమనించండి. మరి క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియాలో అంటే మనకి ఇండియాలో యొక్క డాన్సెస్ క్లాసికల్ డాన్సెస్ అనేటివి మొత్తం 8 ఉన్నాయి. సంగీత నాటక అకాడమీ పరంగా మరి మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా 9 ఉన్నాయి. అవి ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. మరి ఒకసారి పేర్లు చూద్దాం. భరతనాట్యం, కూచిపూడి, కథకళి, మోహినియట్టం, కథక్, సత్రియ, ఒడిస్సీ, మణిపూరి అండ్ ఛౌ. ఈ 9ని మనం ఎట్లా గుర్తుంచుకోవాలి సింపుల్గా, అది ఏ రాష్ట్రం. ఎందుకంటే మనం అడిగేది కంపల్సరీగా అడుగుతుంటే ఈ క్రింది వన్లో ఏది క్లాసికల్ డ్యాన్స్ కాదు, ఏవి క్లాసికల్ డ్యాన్స్ అడగచ్చు, లేదా ఈ యొక్క డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది కూడా అడిగే అవకాశం ఉంది. కంపల్సరీగా బిట్టు అడుగుతారు మిత్రమా. మరి భరతనాట్యం, నాట్యం పేరు అంటే నాట్యం. సో నాట్య మయూరి. సో నటరాజ విగ్రహం ఎక్కడుంది అని తెలుసు మనకు. నటరాజ విగ్రహం ఎక్కడుందంటే మనకు తమిళనాడులో ఉంది, తమిళనాడు. మరి నాట్యం అంటానే మనకు పేరు వచ్చే రాష్ట్రం ఏదంటే తమిళనాడు. చాలా ఫేమస్, టెంపుల్స్ చాలా దండిగా ఉన్నాయి, నాట్యం కూడా చాలా ఫేమస్. కాబట్టి మరి భరతనాట్యం అనేది మనకు తమిళనాడులో ఉద్భవించింది. సో భరతనాట్యం తమిళనాడు, భరతనాట్యం తమిళనాడు గుర్తుపెట్టుకోండి. ఇది నాట్యం అంటే మనకు రావాలి నటరాజ విగ్రహం, నాట్యానికి ఫేమస్ తమిళనాడు. మరి కూచిపూడి, కూచిపూడి ఆంధ్రోళ్ళు కుచ్ అని పాట పాడుతూ ఉంటారు. ఆంధ్రోళ్ళు కుచ్ హోతా హై అని పాట పాడుతూ ఉంటారు, అంటే కుచ్ అని కబడ్డీ ఆడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకుంటాం. సో కూచిపూడి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్, కూచిపూడి ఆంధ్రప్రదేశ్. ఇదే కాదు మిత్రమా, చాలా ఉన్నాయి. మరి రాష్ట్రం అడగచ్చు, కొన్నిసార్లు అది సౌత్ ఇండియానా నార్త్ ఈస్ట్ ఇండియానా ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంది. గతంలో అడిగారు కాబట్టి నేను కంప్లీట్గా చెప్పబోతున్నాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా జాగ్రత్తగా వినండి. మరి కూచిపూడి ఏం చెప్పినాం, కుచ్ హోతా హై అని పాట పాడుతున్నారు ఆంధ్రోళ్ళు. మనకి చాలా ఇష్టం కదా పాట. నెక్స్ట్ కథకళి అండ్ మోహినియట్టం. ఓకే, తక్కాలి అంటే తమిళ్లో టమోటా అని అర్థం అండి. తక్కాలి అంటే టమోటా. సో మోహినియట్టం, మోహిని. సో మనకు తెలుసు కేరళ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని తెలుసు. సో అందుకని కేరళ కుట్టీస్ అంటూ ఉంటాం మనం, చాలా అందంగా ఉంటారు. సో కేరళ అమ్మాయిలు కేరళ మోహినీలు తక్కాలి అమ్ముతున్నారు అని గుర్తుపెట్టుకుంటాం. ఎవరు? మోహిని అమ్మాయిలు, మోహిని అందంగా ఉండేవాళ్ళు, మోహినీలు ఏం చేస్తున్నారు? తక్కాలి అమ్ముతున్నారు. లేకుంటే ఇక మోహిని అమ్మాయిలు కథలు చెప్తున్నారు. కథలు అని గుర్తుపెట్టుకోండి. కథలు అని గుర్తుపెట్టుకోండి. లేకుంటే తక్కాలి అమ్ముతున్నారు. ఎవరు? మోహిని. సో మోహిని అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? కేరళ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, మోహిని రూపంలో ఉంటారు, వాళ్ళు తక్కాలి అమ్ముతున్నారు. కాబట్టి ఈ రెండు కూడా మనకేమంటే కేరళ, ఈ రెండు కూడా మనకు కేరళనే. కాబట్టి ఇక్కడ మనకు భరతనాట్యం తమిళనాడు సౌత్ ఇండియానే, కూచిపూడి కుచ్ అని ఆడుతున్నారు ఆంధ్ర వాళ్ళు సౌత్ ఇండియానే, కథకళి కేరళ ఇది కూడా మనకు సౌత్ ఇండియానే, మోహినియట్టం కూడా కేరళనే. అంటే అవుట్ ఆఫ్ 8 4 వచ్చేసి కేవలం సౌత్ ఇండియా నుంచే ఉద్భవించాయన్నమాట. తర్వాత కథక్, ఇక్కడ చూడండి ఇది కథకళి, ఇది కథక్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మిత్రమా. సో కథకళి కథక్. మరి కథక్ అంటే కథ అని పెట్టుకోండి, కథక్ అంటే కత్తులు అనుకోండి, కథలు. లేకుంటే తక్కాలి గుర్తుకోండి, తక్కాలి అంటే ఇక్కడ మనకు తక్కాలి అంటే టమోటా అని తమిళ్లో అర్థం. కాబట్టి మోహినీలో తక్కాలి అమ్ముతున్నారు కేరళలో. మరి కథక్ అంటే ఏమంటే మన దేశంలో ఎక్కువ జనాభా ఉండే రాష్ట్రం
ఉత్తరప్రదేశ్. సో అందువల్ల వాళ్ళు బాగా కథ చెప్తూ ఉంటారు, కాబట్టి కథక్ అంటే ఉత్తరప్రదేశ్. ముఖ్యంగా ఇది కథక్ అనేది నార్త్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్. ఒరిజినేట్ అయింది వచ్చేసి ఉత్తరప్రదేశ్. సో దాంతోపాటుగా మధ్యప్రదేశ్, ఢిల్లీ ఇవి ఇక్కడంతా కూడా అది ఫేమస్. కానీ ఒరిజినేట్ అయింది మాత్రమే ఉత్తరప్రదేశ్ కాబట్టి మనం యూపీని గుర్తుపెట్టుకోండి. సో యూపీలో ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి, ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళు కథ బాగా చెప్తున్నారు. ఇది కథలు లేకుంటే తక్కాలి గుర్తుపెట్టుకోండి. సత్రియాల సట్టి గుర్తుపెట్టుకోండి. సట్టి. సో మనకు తెలుసు మన దేశంలో టీ ఎక్కువ దొరికేది అస్సాం. అందువల్ల వాళ్ళు పొద్దున్న లేస్తేనే మన టీని ఏం చేస్తాం, గ్లాసులో తాగుతాం. కానీ వాళ్ళు గ్లాసులో తాగరు, సట్టిలో తాగుతారు. అస్సాం వాళ్ళు సట్టిలో టీ తాగుతారు. ఎందుకంటే టీ ఆకు ఎక్కువ పండే రాష్ట్రం మనకు అస్సాం కాబట్టి, టీ ఎక్కువ పండుతుంది కాబట్టి పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళు టీ సట్టిలో కాంచుకొని తాగుతూ ఉంటారు. కాబట్టి సట్రియా అంటే ఏమంటే అస్సాం గుర్తుపెట్టుకోండి. సో మర్చిపోలేం కదా. నెక్స్ట్ ఒడిస్సీ అండ్ మణిపూరి సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఒడిస్సీ అనేది మనకు రాష్ట్రం పేరులోనే ఉంది మనకు. ఓకే, ఒడిస్సీ అని పాత పేరు అనమాట. కాబట్టి ఇది ఒడిషా. ఇప్పుడు కొత్త పేరు మార్చారు ఒడిషా అనేసి. మణిపూరిలో కూడా పేర్లు ఉంది. మణిపూర్ అంటే మణిపూర్. సో కాబట్టి యొక్క 8లో ఈ 2 ఈజీ గుర్తుండిపోతే ఈ యొక్క 6 మనకు గుర్తుంచుకోవాలి. భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రలో కూచి అని పాట పాడుతూ ఉన్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, లేకుంటే కబడ్డీ ఆడుతున్నారు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ కథకాళీలో తక్కాలి ఉంది. మోహినియాటంలో మోహినీలు తక్కాలి అమ్ముతున్నారు కేరళలో. కథక్ అంటే కథలు యూపీ వాళ్ళు కథ బాగా చెప్తున్నారు. సట్రియా అంటే అస్సాం ఊళ్ళో ఎక్కువ టీ పండిస్తారు కాబట్టి ఉదయం లేచిన వెంటనే వాళ్ళు సట్టిలో టీ చేసుకొని తాగుతున్నారు. ఇంకా ఒడిస్సీ, మణిపూరి. ఈ యొక్క 8 వచ్చేసి మనకు సంగీత నాటక అకాడమీ గుర్తించబడింది. సో సంగీత నాటక అకాడమీ చేత ఈ యొక్క 8 అంటే అకార్డింగ్ టు సంగీత నాటక అకాడమీ క్లాసికల్ డ్యాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో 8 ఉన్నాయి. 8. మరి మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకో దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. దాని పేరు ఏమంటే చౌ. సో మరి యొక్క చౌ అనేది మరి ఎటు గుర్తుపెట్టుకోవాలంటే ఈ యొక్క చౌ అనే డ్యాన్స్ను మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత గుర్తించబడింది 9వ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్గా. ఓకే, మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇది ఏ రాష్ట్రం? ఇది ఒక రాష్ట్రంలో కాదండి, ఇది మొత్తం 3 రాష్ట్రాలు. ఇది చాలా రాష్ట్రాల్లో ఫేమస్, కానీ ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో ఫేమస్. సో ఏమని గుర్తుపెట్టుకోండి మీరు? జాబ్ని గుర్తుపెట్టుకోండి. సో జాబ్ మనం కష్టపడి చదివితే జాబ్ వస్తుంది, కష్టపడి చదవకపోతే జాబ్ రాదు. జాబ్ రాకుండా ఏం చేయాలి? చాయ్ అని టీ అమ్ముకోవాలా. ఏ చాయ్. ఓకే, చౌ అంటే చాయ్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడిది? 3 రాష్ట్రాలు. జాబ్ లేకుంటే కష్టపడి చదవకపోతే జాబ్ రాదు. జాబ్ రాకపోతే నువ్వు చాయ్ అని అమ్ముకోవాలా. మరి ఇక్కడ అంటే జార్ఖండ్. ఓ అంటే ఒడిశా. బి అంటే బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్. సో జాబ్ లేకుంటే చాయ్ అనుకోవాలా. మరి ఇది ఈ యొక్క చౌ అనే డాన్స్ను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఎలిమెంట్స్ కూడా గుర్తించబడింది. భారతదేశం నుంచి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 43 ఉన్నాయి. అదే మాదిరిగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఎలిమెంట్స్ వచ్చేసి ఇండియాలో 15 ఉన్నాయి. ఆ 15లో చౌ డ్యాన్స్ కూడా ఒకటి. సో ఇది అయితే ఇక సంగీత నాటక అకాడమీ ఎందుకు ఏర్పాటు చేయబడింది? దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని చూసినట్టయితే ద మెయిన్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రిజర్వింగ్ ఇండియన్ ఆర్ట్స్, భారతదేశంలో ఉన్నటువంటి కళలను, సంస్కృతి కళలను ఈ యొక్క సంగీత నాటక అకాడమీ ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది. రికగ్నైజెస్ దీస్ 8 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్. ఇక మొత్తం మనకి 8 డాన్సికల్ ఫామ్స్ ఉన్నాయి కదా, 9 కాకుండా 8 ఉన్నాయి. ఈ యొక్క 8ని క్లాసికల్ డాన్సెస్గా సంగీత నాటక అకాడమీ చే గుర్తించబడ్డాయి. సో మనం అడగచ్చు అనమాట, అకార్డింగ్ టు సంగీత నాటక అకాడమీ ద క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా ఆర్ 6, 8, 9, 10 అంటారు. ఎన్నండి? 8. ఇది ఏం చేస్తుంది? ఇండియాలో ఉన్నటువంటి సంస్కృతి కళలను ఇది పరిరక్షిస్తూ ఉంటుంది. తర్వాత ద ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి రికగ్నైజెస్ చౌ యాజ్ ఏ సెమీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్.
ఓకే, సంగీత నాటక అకాడమీ ప్రకారం అయితే 8. మరి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇంకో దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ డ్యాన్స్ పేరే చౌ యాజ్ సెమీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనమాట. ఈ యొక్క 2 బాడీస్ సంగీత నాటక అకాడమీ అయితేనేమి, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అయితేనేమి, దే ఆర్ గవర్నడ్ బై ది గైడ్లైన్స్ ఆఫ్ నాట్యశాస్త్ర. కంపల్సరిగా ఇవి సంగీత నాటక అకాడమీ అయితేనేమి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అయితేనేమి నాట్యశాస్త్రాన్ని ఫాలో కావాలి. సో నాట్యశాస్త్ర విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది ఇండియన్ ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్. సో ఏ విధంగా డ్యాన్స్ చేయాలనేది కూడా మరి నాట్యశాస్త్రంలో పొందుపరచబడింది అనమాట. దాన్ని గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళాలి. ద డాన్సెస్ ఆర్ మీన్డ్ టు ఎవోక్ ఎమోషన్ ఇన్ ది ఆడియన్స్. ఇక్కడ డ్యాన్సెస్ అనేటువంటి మనం చూస్తాం, డ్యాన్స్ చేసినప్పుడు మన ఆడియన్స్లో ఒక విధమైనటువంటి ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది అనమాట. బై యూజింగ్ పర్టికులర్ గెస్చర్స్ ఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో మనకు హావభావాలు అయితేనేమి, డ్యాన్స్ ఫామ్ చేసే వాళ్ళ హావభావాలు అయితేనేమి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితేనేమి, దాన్ని బట్టి ఇక్కడ డ్యాన్స్ అనేది ఉంటాయన్నమాట. మరి మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఏం చేసాం సార్ చూద్దాం. సో మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఏం చేసాం మనం, సంగీత 2 ఉన్నాయి కదా, సంగీత నాటక అకాడమీ ఉంది, మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఉంది కదా. ఈ 2 సార్ చూస్తే మరి మినిస్టర్ ఆఫ్ కల్చర్ ప్రకారం మనకి ఎన్ని ఉన్నాయి, క్లాసికల్ డ్యాన్సెస్ 9. ఏంటివి, భరతనాట్యం సౌత్ ఇండియా. కొన్నిసార్లు వాళ్ళు తమిళనాడు అడగచ్చు, కొన్నిసార్లు ఇండియాలో ఏ పార్ట్ కూడా అడగడం జరిగింది కదా ఎగ్జామినేషన్స్లలో, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు, ఏపీ హైకోర్టు కావచ్చు. భరతనాట్యం ఎక్కడుందంటే సౌత్ ఇండియా, తమిళనాడు కదా. మణిపూరి, సో నార్త్ ఈస్ట్ ఇండియా, మణిపూర్. కథక్ ఏం చెప్పినాం మనం, కథక్ అంటే ఏం చెప్పినాం మనం, కథలు ఎవరు చెప్తారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. నార్త్ ఇండియా, యూపీ. ఒడిస్సీ పేర్లు ఉందండి, ఈస్టర్న్ ఇండియా, ఒడిశా. ఓకేనా. తర్వాత తక్కాలీలు ఎవరు అమ్ముతున్నారు, మోహినీలు అమ్ముతున్నారు. మోహిని అందంగా ఉంటుంది, మోహినీలు తక్కలు అమ్ముతున్నారు కాబట్టి ఈ 2 కూడా మనకేమంటే కేరళ. ఓకే, కేరళ. సౌత్ ఇండియా కూచిపూడి అని చెప్పినాం, ఆంధ్ర వాళ్ళు కుచ్ అనే పాట పాడుతున్నారు, వీళ్ళు ఏపీ వాళ్ళు. తర్వాత సత్రియ అంటే సట్టి గుర్తుపెట్టుకోండి, అస్సాం వాళ్ళు సట్టిలో టీ తాగుతున్నారు. ఇది ఎక్కడుందంటే అస్సాం కాబట్టి నార్త్ ఈస్ట్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. చౌ జాబ్ రాకపోతే చాయ్ అనుకోవాలి. జాబ్ అంటే జార్ఖండ్, ఓ అంటే ఒడిశా, బి అంటే బెంగాల్ వెస్ట్ బెంగాల్. ఇది ఈస్టర్న్ స్టేట్స్, ఈస్టర్న్ ఇండియా అన్నమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం. ఈ చౌ లేదనుకోండి, ఇది అకాడమీ సంగీత నాటక అకాడమీ. మరి సంగీత నాటక అకాడమీ అంటే ఏంది? సో సంగీత నాటక అకాడమీ అనేది అపెక్స్ బాడీ ఆఫ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో ఆర్ట్ను, కళలను పెర్ఫార్మ్ చేయడంలో ఇది పెద్ద బాడీ, అపెక్స్ బాడీ, హైయెస్ట్ బాడీ. అంటే ఇప్పుడు మనకు జస్టిస్ ఉంది, జస్టిస్కి అపెక్స్ బాడీ ఉంది, సుప్రీం కోర్టు ఉంది. బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్కి అపెక్స్ బాడీ అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆ విధంగా ఇక డ్యాన్స్ ఫామ్ అంతా ఇండియాలో ఉన్న డ్యాన్స్ ఫామ్, మ్యూజిక్ అయితేనేమి, కళలు, ఇవి అన్నిటి కూడా అపెక్స్ బాడీ ఏదంటే సంగీత నాటక అకాడమీ. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది సంగీత నాటక అకాడమీ అనేది మ్యూజికల్, డ్యాన్స్, డ్రామాను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క చైర్మన్ లేదా చైర్పర్సన్ ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు. చూసారా, అంత పవర్ఫుల్ బాడీ అనమాట ఇది. సంగీత నాటక అకాడమీ యొక్క చైర్పర్సన్ ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 5 ఏళ్ల కాల పరిమితి, 5 ఇయర్ టర్మ్స్ అనమాట. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది, హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూఢిల్లీలో ఉందన్నమాట. మరి ఈ యొక్క సంగీత నాటక అకాడమీ ఏం చేస్తుందంటే నోన్ యాజ్ ద అకాడమీ. ఓకే, ద సంగీత నాటక అకాడమీ ఆల్సో నోన్ యాజ్ ద అకాడమీ పురస్కార్. ఇది పురస్కార్ అకాడమీ అవార్డ్స్ గివ్స్. ఓకే, ఇట్ గివ్స్ ది అకాడమీ పురస్కరిస్తుంది, ఇలాంటి సంగీత నాటక అకాడమీ అవార్డు ఇస్తుంది. ఓకే, మనకు ఇయర్లీ ఇస్తుంటారు అనమాట. అది మనకి ఇంపార్టెంటే. ఈ కింది వాళ్ళు ఏ వ్యక్తి అకాడమీ పురస్కార అవార్డు పొందినాడు, సంగీత నాటక అకాడమీ అవార్డు రావడం జరిగింది అంటూ ఉంటారు అనమాట. పీపుల్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఎవరైతే ఆర్ట్లందు మంచి పెర్ఫార్మ్ చేశారో వాళ్ళకు ప్రతి ఏటా ఈ యొక్క సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ ప్రకటిస్తూ ఉంటుంది అనమాట. ఇది మనకు ముఖ్యంగా చూడాల్సినటువంటిది. సో ఇది మిత్రమా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మనకి ఇది అడుగుతూ ఉంటారు. ఒకసారి చూద్దామా, భరతనాట్యం, నాట్యాలు ఎక్కువ చేసే తమిళనాడు వాళ్ళు, కూచిపూడి ఆంధ్రలో కుచ్ అంటూ ఉంటారు. మోహినియట్టం అంటే కథక్కలి, సో మోహినీలు తక్కాలీలు అమ్ముతూ ఉంటారు. మోహిని అంటే అందంగా ఉంటారు, కేరళ. ఈ 4 కూడా
మొత్తం 8లో అవుట్ ఆఫ్ 8 4 వచ్చేసి మనకి సౌత్ ఇండియా నుంచి ఉన్నాయి. తర్వాత కథలు బాగా చెప్పేది ఎవరంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అస్సాంలో టీ సట్టిలో కన్సం తాగుతారు కాబట్టి సట్రి అనేది మనకు అస్సాంలో ఉంది. ఇంకా ఒడిస్సీ, మణిపూర్ ఇది గుర్తుండిపోతుంది. మరి మనకు మినిస్టర్ ఆఫ్ కల్చర్ నుంచి మనకు 4th క్లాసికల్ డ్యాన్స్ ఏదంటే చౌ ఎక్కడుందంటే జాబ్ లేని వాళ్ళు చాయ్ అంటూ ఉంటారు. జార్ఖండ్, ఒడిస్సా, బెంగాల్ ఇది. సో ఇది మిత్రమా, ఇది చాలా ఇంపార్టెంట్. మరి దీని పరంగా మీకు కోర్స్ కావాల్సిన వాళ్ళు ఇక టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ మీకు జాయిన్ కావచ్చు. దిస్ ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఫర్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి జీడీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా మనకి నెంబర్ కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఉత్తర్ అకాడమీ యొక్క లింక్ ఉందన్నమాట. లింక్ను క్లిక్ చేసి మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకు నచ్చితే మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.